ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొట్టున్నాయి. వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరొక ద్రోణి కూడా విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జూన్ 29వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక మిగిలిన జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రుతుపవనాలు యాక్టివ్ గా మారాయి. వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాలు, అల్పపీడనాలు తోడవుతున్నాయి. దీంతో అసలైన వర్షాకాలం ఇప్పుడే ప్రారంభమవుతుంది. మెల్లిగా ప్రారంభమైన వర్షాలు ఇక ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రాత్రి కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బలమైన ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ లో కూడా గత 2-3 రోజులుగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముసురు పట్టింది. జూన్ చివరిలో ప్రారంభమైన ఈ వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.